నిఫ్టీ జూన్ 4న 21,277 లోని చూసింది. అప్పటి నుంచి మళ్ళీ లాస్ట్ వీక్ థర్స్డే అంటే జూలై 5th వరకు కూడా కంటిన్యూగా ర్యాలీ ఇస్తూ వచ్చింది. అంటే మార్కెట్ పెరుగుతూనే ఉంది. బట్ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే తెలుగు ట్రేడర్స్ మాత్రం అంతగా లాభాలని సంపాదించలేకపోయారు. దీనికి మేజర్ రీజన్ వచ్చేసి ఏంటంటే మీరు కూడా చూస్తూనే ఉన్నారు, లాస్ట్ 2 to 3 వీక్స్ నుంచి ఒక 2 Sundays or 3 Sundays చూస్తూ ఉండండి మీరు. అదే తెలుగు ఛానల్స్లోనే, వేరే లాంగ్వేజ్ ఛానల్స్లో ఇలాంటివి ఏమీ జరగలేదు. మళ్ళీ అవి కూడా చాలా పెద్ద పెద్ద ఛానల్స్ అనమాట. వాటిలో ఎనలిస్టులు ఏం చెప్పారంటే ఎవ్రీ సండే కూర్చొని ప్రశాంతంగా మార్కెట్ పడిపోతుంది, మార్కెట్ క్రాష్ అవుతుంది, ఇంతకుముందు ఎప్పుడూ జరగనంత క్రాష్ ఇంకా ఈ వీక్లోనే జరగబోతుంది అని చెప్తూ వచ్చారు. సో చాలామంది తెలుగు ట్రేడర్స్ ఏం చేశారంటే వాళ్ళ పోర్ట్ఫోలియోలో స్టాక్స్ని మళ్ళీ సెల్ చేసేయడం జరిగింది. అంటే వాళ్ళు ఆ కొద్ది ప్రాఫిట్స్తోనే ఎగ్జిట్ అయిపోయారనమాట. తర్వాత బాధపడుతున్నారు. ఇది ఎక్కడ చూసినా సరే మనకు తెలుగు స్టేట్స్లో అక్కడక్కడ కొంతమంది స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ నిల్చుంటే మాకు డిస్కస్ చేసుకునే పాయింట్ ఏంటంటే ఇదే డిస్కస్ చేస్తూ ఉన్నారనమాట. ఇది చాలా రాంగ్ అండి. మార్కెట్ క్రాష్ అయిపోతుంది అని గబాలన చెప్పేయటం అనేది చాలా మంచి పద్ధతి కాదు అని నా ఒపీనియన్. ఇది వాస్తవానికి మార్కెట్ని ఎవరు ప్రిడిక్షన్ చేయాలనుకున్నా సరే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ ఫండమెంటల్స్ని చూడాలి. ఆ తర్వాత సెక్టర్కి ఏమన్నా నెగిటివ్ న్యూస్ ఉందా లేదా చూసుకోవాలి. ఆ తర్వాత గ్లోబల్ న్యూస్ ఉన్నాయా, లేకుంటే ఇండియన్ గవర్నమెంట్ న్యూస్ ఏమైనా ఉన్నాయా, లేకుంటే ఆర్బీఐ న్యూస్ ఏమైనా ఉన్నాయా, ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చే న్యూస్ ఉన్నాయా, లేకుంటే స్టాక్ స్పెసిఫిక్గా ఏదైనా నెగిటివ్ న్యూస్ అంటే ఈ Q1 Q2 రిజల్ట్స్ అలాంటి వాటి వల్ల ఏమన్నా నెగిటివ్ స్టాక్, ఇలాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేసిన తర్వాతే మనం ఒక స్టాక్ గురించి మాట్లాడగలుగుతాం. అది కూడా అన్ని స్టాక్స్ గురించి ఒకేసారి మనం ఏం మాట్లాడలేమండి. ఒక స్టాక్ గురించి మనం మాట్లాడగలుగుతాం. కానీ ఇవన్నీ ఏమీ లేకుండానే ధన్మనీగా సండే రోజు కూర్చొనేసి మార్కెట్ పడిపోతుంది అంటే ఏం జరుగుతుందంటే వీళ్ళందరూ కూడా చాలా వరకు అంటే మీరు కాకుంటే బయట మీరు కూడా ఎంక్వైరీ చేయొచ్చు ఈ విషయాన్ని. చాలామంది ఏం చేశారంటే వాళ్ళ పోర్ట్ఫోలియో స్టాక్స్ని అనవసరంగా అమ్మేసేసుకున్నారు. సో ఇది జరిగిందనమాట. నేను కూడా మాట్లాడుతూనే ఉంటాను మార్కెట్ గురించి, కానీ ఏ రోజు కూడా నా వీడియోస్లో మార్కెట్ పడిపోతుంది అని గట్టిగా చెప్పిన సందర్భాలు ఏమీ లేవండి. అలాగే అని చెప్పి బాగా పెరిగిపోతుంది అని కూడా నేను ఎప్పుడు చెప్పలేదు. నేను ప్రిడిక్షన్ చేసేది అయితే ఓన్లీ న్యూస్ బేస్డ్, మీకు తెలిసే విషయం. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ ఇంట్రెస్ట్ని నేను చాలా ఫోకస్ చేస్తాను. ఓపెన్ ఇంట్రెస్ట్ మీద చేసి రేంజెస్ గురించి మాట్లాడుతుంటాను. అంటే ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్, అంటే సపోజ్ ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ మధ్యలోనే మార్కెట్ ఉంటుంది అని అలా చెప్తుంటాను. కానీ ఒకేసారి మార్కెట్ కూలిపోతుంది అని చెప్పి నేనైతే ఎప్పుడు చెప్పడం జరగలేదన్నమాట. సో ట్రేడర్స్ ఎవరైనా వాళ్ళ పోర్ట్ఫోలియోస్లో స్టాక్స్ ఉన్నట్టయితే ఒకసారి ఆలోచించండి. గబాలన ఎవరో చెప్పారని చెప్పేసి ఉన్నవన్నీ ఎగ్జిట్ అయిపోయి మీరు చూడండి. నిఫ్టీ 4th జూన్ లో నుంచి ఇప్పటి వరకు కూడా మనకు 3,000 పాయింట్స్ ర్యాలీ చేసింది. 3,000 పాయింట్స్ ర్యాలీ అంటే మాట్లాడండి ఎంత ప్రాఫిట్ వచ్చి ఉండాలి. సో ఇది వేరే లాంగ్వేజ్లో ఎక్కడా కూడా లేదు. నేను దాదాపు అన్ని ఛానల్స్ చూస్తూనే ఉంటాను, హిందీ ఇంగ్లీష్ ఛానల్స్ కూడా రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను. బట్ ఎవరు కూడా ఇంత గట్టిగా పడిపోతుంది, క్రాష్ అయిపోతుంది అని ప్రీవియస్ వీడియోస్లో అయితే వాళ్ళు చెప్పడం జరగలేదన్నమాట. సో నేను ట్రేడర్స్కి ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటంటే కొంచెం ఆలోచించండి. ఎవరైనా మార్కెట్ పడిపోతుందన్నా లేకుంటే పెరగబోతుందన్నా చెప్పగానే వినకుండా కొంచెం ఆ స్టాక్ రిలేటెడ్ న్యూస్ ఏమన్నా ఉంటే చూడండి, ఆ సెక్టర్ రిలేటెడ్ న్యూస్ ఉంటే చూడండి, గ్లోబల్ న్యూస్ ఏమన్నా ఉంటే చూడండి. తర్వాత వచ్చేసరికి ఓపెన్ FNO స్టాక్ అయితేనే ఓపెన్ ఇంట్రెస్ట్ చూడొచ్చు మనం. ఆ FNO స్టాక్లో అది ఉంటే కొంచెం ఓపెన్ ఇంట్రెస్ట్ను కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి.